ది బెస్ట్ అంటున్నాను. రాజు గారు గది గది డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. లాంచ్. జెమిని కిరణ్ గారిని, సాయి కార్తిక్ గారిని, అలాగే డిఓపి మీదకి వచ్చారు. అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. మరి ఓంకార్ గారు మీరు చేస్తామండి, మీరు ఎంత హార్డ్ వర్క్ పెట్టారు ఈ సినిమా గురించి నేర్పింది. అదేంటంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఒక స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత చాలా బాగా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి లిమిట్స్ ఉండవు బడ్జెట్కి. సో ప్రొడ్యూసర్ గారు కూడా కొత్త సినిమాకి. సో మే ఇద్దరం సినిమాని చాలా బాగా చేయాలి అన్నట్టుగా చాలా ఎక్కువ చేసేసాం, బడ్జెట్ క్రాస్ అయింది. అండ్ కంటెంట్ బాగుందన్నారు, టెక్నికల్గా బాగుందన్నారు, కానీ కమర్షియల్గా మేము ఫెయిల్యూర్ అయ్యాం ఆ సినిమాలో. సో తర్వాత కొంతమంది అంటే రాంగ్ రిలీజ్ వల్ల మీకు డబ్బు రాలేదని, లేకపోతే ఇంకొక రీజన్స్ వల్ల డబ్బు రాలేదు, నెంబర్ ఆఫ్ డేస్ పెరిగినాయని డబ్బు రాలేదని ఇలా చెప్పారు. కానీ బట్ అన్నిటికీ నేనే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ నేను రెస్పాన్సిబుల్గా తీసుకుంటాను. ఆ లెసన్ నుంచి నేను నేర్చుకున్నదే ఈరోజు రాజు గారి గదిని నేను డిజైన్ చేసుకున్నాను. సో అక్కడేం నేర్చుకున్నానంటే ఒక కథని మనం సిన్సియర్గా తయారు చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ డేస్లో కంప్లీట్ చేయాలి, కరెక్ట్ బడ్జెట్లో కంప్లీట్ చేయాలి, అండ్ బాగా రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ నేను బడ్జెట్ని 3 crores పెట్టుకున్నాను ఈ సినిమాకి. ఆ 3 crores స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్గా కొద్ది రోజులు షూటింగ్ స్టార్ట్ అవ్వగానే ఇండస్ట్రీ స్ట్రైక్ మొదలైంది. ఆల్మోస్ట్ సెట్ హోల్డింగ్ కావచ్చు, డేట్స్ కొలాప్స్ అవటం కావచ్చు, అది కష్టాలు, సినిమా కష్టాలు అనుకోండి. ఆ కష్టాల్లో ఒకసారి రివిజన్ చేసుకుంటే బడ్జెట్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. బట్ స్టిల్ అందరి సపోర్ట్తో, మా టీం అంతా సపోర్ట్తో చక్కగా మళ్ళీ వర్క్ చేసుకొని ఎడిట్ టేబుల్లో డిలీట్ చేయాల్సి వస్తుందేమో అన్న సీన్స్ అన్ని ముందుగానే డిలీట్ చేసేసుకొని షూట్ చేయకుండా సాంగ్స్ అక్కర్లేనివన్నీ తీసేసి 3 crores ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను నేను. అది ఫస్ట్. నెక్స్ట్ ఆన్ పేపర్ 50 days పెట్టుకున్నాం ఈ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి. బట్ 42 daysలో కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత ఇంకా ఫైనల్గా ఈ కంటెంట్ రీచ్ అయితే నేను సక్సెస్ అయినట్టు. 2 సక్సెస్ అయిపోయాను ఆల్రెడీ. ఇప్పుడు సినిమా రీచ్ అవ్వాలి, కంటెంట్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా చేశాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి సపోర్ట్తో ఈ సినిమా సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు చూసిన ట్రైలర్ చాలా బాగుంది. ఓంకార్ గారు ఏ పని చేసినా మంచి కమిట్మెంట్తో చేస్తాడు. వాళ్ళ బ్రదర్ని హీరోగా పెట్టి పట్టుదలగా మళ్ళీ ఈ సినిమా జీనియస్ తర్వాత మళ్ళీ ఈ సినిమా తీశారు. ఇది మనస్ఫూర్తిగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వివి వినాయక్ చేతుల మీదుగా సినిమా ఇట్లా లాంచ్ అవ్వడం చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఓంకార్. కలిసే అవకాశం కల్పించింది ఈ రాజు గారి గది. చాలా రోజుల క్రితం ఒక స్టూడియోలో ఒక ఫ్లోర్లో ఒక సెట్ కావాలని మా మేనేజర్ని పంపిస్తే ఆర్ట్ డైరెక్టర్ సురేష్ చెడదొప్పాడు. దాన్ని చాలా అసహ్యంగా చేసాడు, చాలా అందమైన సెట్ని పాడు చేశాడు అని చెప్పారు. ఏం పాడు చేశాడు నేను చూశాను. నిజంగానే భయంకరంగా చాలా భయం వేసేటట్టు అనిపించింది. ఎవరిదంటే ఏదో హారర్ ఫిల్మ్ అంట, ఓంకార్ అని చెప్పారు. ఏదో హారర్ కాదయ్యా,
ఏదో గొప్ప హారర్ చేస్తాడు ఓంకార్ అయితే. మంచి ఫిల్మ్ అయ్యి ఉండొచ్చు అనుకున్నాను. మొన్న లోగో ఫొటోస్ కొని చూశాను, ఇవాళ ట్రైలర్ చూశాను. అందరు టెక్నీషియన్స్, కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అందరూ చాలా అద్భుతంగా, అంటే ఆ బడ్జెట్లో ఆ విత్ ఇన్ ద డేస్లో చాలా అద్భుతంగా ఉంది. ఎందుకో నాకు చిన్న హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపించినాయి, కొంచెం కుళ్ళుగా కూడా ఉంది. ఐ విష్ ఆల్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్. అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇలాంటి సినిమా చేయటం నాకు కొత్త జానర్. ఓంకార్ గారు వచ్చి కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నారండి. ఎందుకంటే రేపు చూస్తే అర్థమవుతుంది, ఈ సినిమా కేవలం భయపెట్టేదో లేకపోతే నవ్వించేదో మాత్రమే కాదు, కావలసినంత భయం ఉంటుంది, కావలసినంత హాస్యం ఉంటుంది, అట్ ది సేమ్ టైం పర్పస్ఫుల్ మూవీ అండి. ఆలోచింపజేస్తుంది. సహజంగా అంతా అనుకుంటారు ఒక కామెడీ హర్రర్లో ఆలోచింపజేసే అంశాలే ఉంటాయని, కానీ ఈ సినిమాలో ఉందండి. చాలా మంచి సినిమా, చాలా కష్టపడి చేశాం, అద్భుతంగా వచ్చింది. నేను చూశాను, నేను రాసిన మూవీ అయినా కూడా నేను నమ్మకుండా ఉండలేకపోయాను. నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు, ఏం రాశానో తెలుసు, దాని రియాక్షన్ ఏంటో తెలుసు, అయినా కూడా నేను ఈ మధ్యకాలంలో అంత బాగా నవ్వుకుంటూ చూసిన సినిమా ఇది. నిజంగా చాలా మంచి సినిమా అండి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి మంచి సినిమా రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఓంకార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చాలామందికి పబ్లిసిటీ చేసేస్తున్నానండి, ఆల్రెడీ చేసేసాను కూడా. చాలామంది నన్ను అడిగారు, నేను చెప్పేశాను ఈ సినిమా పెద్ద హిట్. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ సాయి గారు చెప్పినట్టు ఎంత ఎంటర్టైన్ ఉందో, ఎంత భయం ఉందో అంత మెసేజ్ ఉంది సినిమాలో. మంచి ఫ్యామిలీ కూడా చూడాల్సిన సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వినాయక చవితి రోజు మంచి రోజు ట్రైలర్ లాంచ్ అవటం, ఈ ట్రైలర్ నుంచి ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓంకార్ గారికి మంచి పేరు రావాలి. అండ్ ఈ ట్రైలర్ని రిలీజ్ చేసిన వినాయక్ గారికి, చోట గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. First opportunity for me, and I would like to thank my boss on this opportunity. The stage లో నాకు ఇక్కడ నేను ఉండటానికి కారణం నా బాస్ ఆర్ దివాకరన్ సార్. అండ్ ఆల్రెడీ ఓంకార్ గారి గురించి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ తెలిసే సార్ డైరెక్టర్ గారి గురించి నేను చెప్పడానికి ఏమీ అవసరం లేదు. రాజు గారి గది గురించి ఆల్రెడీ ఒక బజ్ ఇండస్ట్రీలో ఉంది, ఆల్రెడీ క్రియేటెడ్ దట్. వాట్ ఈస్ దేర్ ఇన్ రాజు గారి గది? యాక్చువల్లీ చెప్పాలంటే దర్ ఇస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఇన్సైడ్ రాజు గారి గది, నాట్ ఇన్సైడ్ మహల్. రాజు గారి ఫిలింలో ఒక మంచి మెసేజ్ ఉందండి. లైక్ ఆల్ అదర్ ఫిలిం ఫంక్షన్స్ అండ్ ఆల్ ఫిలిం సెలబ్రిటీస్ దే థాట్ నా ఫిలింలో మంచి మెసేజ్ ఉందండి. బట్ ఉన్నైలే ఇంత రాజు గారి గదిలో దర్ ఇస్ రియలీ అ వెరీ గుడ్ మెసేజ్ విచ్ నీడ్స్ ఫర్ దిస్ సొసైటీ. సో యూ ఆల్ సీ ఇట్ ఇన్ ద స్క్రీన్. I would like to thank Mr. Chota K. Naidu sir and Vinayak sir. In the special day లో ఇంట్లో ఫ్యామిలీ దగ్గర ఉండాలి, మన కోసం టైం ఇచ్చి ఇక్కడ వచ్చి ట్రైలర్ లాంచ్ చేసానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. జముని కిరణ్ సార్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫిలింలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి గారు అవుట్ స్టాండింగ్ కంపోజింగ్, ఆర్ఆర్ అండ్ సాంగ్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. இன்னைக்கு இண்டஸ்ட்ரியில் வந்து we have restrictions in terms of budget and number of days filming. We finished as per plan even though there was industry strikes was there. And Suresh Garu, art director Suresh Garu, he was done a fantastic job. You saw the trailer, and entire team was very supportive in making. Hero Ashwin Garu, Chetan Garu, and Dhanraj gurinchi చెప్పాలంటే ఈ కామెడియన్స్ ఫిలింలో కామెడీ చాలా చాలా బాగా వచ్చిందండి. యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ 100% గ్యారంటీ అండి ఇది. ద ఫిల్మ్ కంటెంట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. జస్ట్ నాట్ బికాస్ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఐఎమ్ టెలింగ్ దిస్, యాజ్ అ ఆడియన్స్ యూ ఆల్ విల్ లైక్ ద ఫిల్మ్. And this is the first press, we are meeting the press, this is the first time we are meeting. So press can do anything. So you can take the film to reach the public very well, please. Thank you very much. వినాయక చవితి రోజున వినాయక్ అన్న చేతుల మీద అండ్ చోటకైనా అన్నయ్య చేతుల మీద ట్రైలర్ లాంచ్ అండ్ పోస్టర్ లాంచ్ కిరణ్ గారి చేతుల మీద రిలీజ్ అవడం మా టీం ఆర్జీజీ టీం చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాను నేను. అండ్ వాట్ ఈజ్ రాజు గారి గది అని ఒక చిన్న బజ్ క్రియేట్ చేసాం, అది టైటిల్ రీచ్ అవ్వడం కోసం. దాన్ని ఆ వైరల్ వీడియో ప్లాన్ చేయడం కోసం చాలామంది సెలబ్రిటీస్ని అప్రోచ్ అయ్యాం. వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేసి, చాలా ఎంకరేజ్ చేసి ఈ రోజున వైరల్ వీడియో మొత్తం స్టేట్ అంతా చాలా బాగా రీచ్ అయింది. వాట్ ఈజ్ రాజు గారి గది, వాట్ ఈజ్ రాజు గారి గది అంటున్నారు. అలాగే ఐ మీన్ న్యూ టు దిస్ ఫీల్డ్ కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఓంకార్ గారితో వర్క్ చేయడం చాలా సంతోషం. ఈ సినిమాకి మెయిన్ కారణం రావడానికి కార్తీక్ అన్న డిజైనర్ అండి. సో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, అలాగే ఓంకార్ గారు ఇలాగా ఒక ఫిలిం చేస్తున్నారు, దాంట్లో మీరు వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తే బాగుంటుందని చెప్పి దాని తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది. సో మీ సపోర్ట్ కావాలి, అలాగే మీ బ్లెస్సింగ్స్ అంతా ఉండాలి. థ్యాంక్ యూ అండి. అలాగే ఎన్టీఆర్ రాజు గారి టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరున. థ్యాంక్ యూ. వేదిక కింద ఉన్న పెద్దలందరికీ స్కిట్ కాదు, అవి ముందు స్టార్ట్ చేయాలి, సభా మర్యాద. అది మొన్న అలంకరించిన వేదికనంటే అదేదో పూలు మొత్తం కట్టేసావు, అది కాదు కూర్చోవడం అలంకరించడం అంటే. అందరికీ నమస్కారం అన్న. ఇది మా సినిమా, ఎందుకంటే ఓంకార్ అన్న, అశ్విన్, ధనరాజ్, శంకర్, చేతన్ ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా చేసిన సినిమా. ఏదో రెమ్యునేషన్ కోసం మాత్రమే చేసిన సినిమా కాదు. మాకు చాలా రోజుల తర్వాత, అంటే ఒక సినిమాలో ఒక 80 సీన్లు ఉంటే అందులో ఒక 60 సీన్లు నేను శంకర్ చేసాం. ఈ సినిమా చేసేటప్పుడు అనుకున్నాం, నంది అవార్డు కనుక ఒకవేళ వస్తే నువ్వు ఒకటి తీసుకో, 2 స్టేట్ల అవార్డు ఉంటాయి కదా, నువ్వు ఒకటి తీసుకో, నాకు ఒకటి అన్న. లేదంటే నాకు వస్తే కనుక నీకు ఇస్తాను, నీకు వస్తే నాకు ఇవ్వన్న. అగ్రిమెంట్ మీద మొన్న సంతకం పెట్టరా అంటే పెట్టలేదు. ఇప్పటికే ఉంది కదా, ఓకే. చాలా అంటే ఈ మెసేజ్ ఉంది, మహల్ లోపల ఒక మెసేజ్ ఉంది. ఇది సినిమాలో ఓన్లీ కామెడీ కాదన్నారు. మాకు తెలిసినంత వరకు మాకు చెప్పిన కథలో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాక్గా ఉంటుందండి. సినిమాలో థియేటర్లోకి వచ్చి 50 రూపాయల టికెట్ తీసుకొని బయటకు వస్తే 50కి 100 రూపాయలు ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంటుంది సినిమాలో. ఇందులో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో ఒక 8 మందిలో నేను ఒకరిని అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఓంకార్ అన్న. అలాగే చాలా విషయాలు చెప్పాలి. వినాయక చవితి ఇంట్లో పెట్టుకొని మీరు చాలా విషయాలు చెప్తే మేము ఎందుకు వింటామంటారు కాబట్టి మీరు అందరూ. మళ్ళీ మనకు ఒక ఆడియో లాంచ్ ఉంది, ఆడియో లాంచ్లో డెఫినెట్గా కలుద్దాం. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్. అలాగే అశ్విన్కి, అలాగే చేతన్కి థ్యాంక్స్ సార్. నేను ఇక్కడ ఏం లేదు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, అన్ని మాటలు అక్కడ అయిపోయినాయి. ఇంకా ఏమైనా ఉన్నాయని అంటే ఏం ఉంచలేదు, ఆయన మొత్తం రాసి ఇచ్చేసాడు మొత్తం. అవన్నీ చేసి ఇంకా మళ్ళీ కొత్తగా మాట్లాడాలంటే ఇంకేమైనా కనిపెట్టుకొని మళ్ళీ మేము రాసుకొని మాట్లాడాలి ఇక్కడ. అందుకే నాకు ఏం మాట్లాడలేకపోతున్నాను. ఉన్న మాట్లాడి సినిమా మాట్లాడుతుంది ఇంకా. అంటే సాయి గారికి సారీ చెప్పాలి, అది నాకు నిద్ర పట్టదు. ఇందులో ఒక్క పంచ్ కూడా మార్చలేకపోయాను సార్, అంత అద్భుతంగా రాశారు మీరు. సారీ, మమ్మల్ని క్షమించండి. ఇంకోసారి మీరు చేసే సినిమాలకి ఏది ఇంప్రూవైజేషన్ మా నుంచి అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. అందరికీ మరొకసారి